భారభరితమైన పని. ఇంత స్థలం ఉండి, ఇన్ని గుడారాలుండి, ఇంత వసతి ఉండి, పని చేసేవారు ఉండి, పరిచయం చేసేవారు ఉండి, అన్ని రకాలుగా మరి వసతులు ఉన్నాయి కనుక చాలా సులభం. ఎంత అరిచినా, ఎంత కేకలు వేసినా అభ్యంతరాలు లేవు, ఆటంకాలు లేవు. ఏదేమైనా దేవుడు నిర్ణయించిన తండ్రి కాలంలో జరిగిన నిర్ణయం కుమారుడి కాలంలో ఇది తప్పకుండా జరిగించడం నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే భారభరితమైన పని అయినా మరి చక్కగా దేవుని యొక్క వర్తమానాలు అందిస్తూ ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకొనటానికి చక్కని అవకాశాన్ని కల్పిస్తున్న విధానాన్ని బట్టి చాలా మరి మీరందరూ కూడా కష్టం అనకుండా, బాధ అనుకోకుండా ఈ కూడికలకు రావటం చాలా మరి సంతోషకరమైన విషయం. మరి దీన్ని మనం ఉపయోగించుకోవాలి, సార్థకం చేసుకోవాలి. ఇల్లు వదిలిపెట్టి, మందిరం వదిలిపెట్టి, సంఘాన్ని వదిలిపెట్టి, పిల్లల్ని వదిలిపెట్టి, కుటుంబాన్ని వదిలిపెట్టి, అన్నీ వదిలిపెట్టి ఇక్కడ వచ్చి మరి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉంటున్నాం అంటే ఏమి సంపాదించాం, ఏం సాధించాం, ప్రార్థన వల్ల ఏం పొందాం, ఏ వాగ్దానం పొందాం, ఎలాంటి మేలు జరిగింది అనే విషయాన్ని మనం ఈరోజు పరిశీలన చేసుకోవాలి. ఏదోలే వారు చెప్తున్నారు, మనం వింటున్నాం, ఏదోలే అన్నట్ల పోతే ఈ సమయాలు మన తర్వాత సమయాల్లో దొరకవు. ఇలాంటి భారం తీసుకుని ఖర్చు పెట్టి మరి మీ కొరకు ప్రయాసపడేవారు కనపడరు. వచ్చినప్పుడే, కనిపించినప్పుడే దీన్ని ఉపయోగించుకోవాలి. మరి దేవుని కృపను బట్టి మరి చిన్నవాడైన యవనస్తుడైన ఇస్సాకు చాలా భారం తీసుకుని పెద్దవారితో, చిన్నవారితో చక్క కలిగిగా ఉంటూ మరి ఎవరి విషయంలో కూడా తోలనాడుకోకుండా, మీరందరూ ఒకవేళ తొందరపడేదని మిమ్మల్ని మాట్లాడినా మీ మేలు కోసమే కానీ అది కీడు కోసం కాదు. మీరు మేలు పొందాలనే ఉద్దేశంతోనే తీర్మానం కరెక్ట్గా జరిగించాలని చెప్తే చెప్పొచ్చు. ఏదేమైనా నాతో మాట్లాడదానికి ఎవరైనా వస్తే అన్నారే, మాట్లాడబాకండి బాబు, తీర్మానం కొనసాగించుకోండి అని ఇప్పుడు ప్రసంగం చేయడానికే బయటకు వచ్చిన కాంచి వాళ్ళతో మాట్లాడి, వీళ్ళతో మాట్లాడాలి, ఇవన్నీ పరిస్థితులు ఎందుకు ఉన్నా 2 రోజులైనా కొంచెం రాత్రి 1 గంట అయింది వచ్చే సమయానికి. మరి కృపను బట్టి ఈరోజు ఒక సమయం దేవుడు మనకు అనుగ్రహించారు దేవుని మాటలు వినటానికి. మరి వేసవకాలంలో మరి సువార్త సమయాల్లో ఆరోగ్యంగా తిరిగాం. మే నెల వచ్చే సమయానికి 30వ తారీఖున తీర్మానం వేయమన్నారు. తీర్మానం వేయమని ప్రభు చెబితే తీర్మానం వేసేసాం. ఏదన్నా అర్జెంట్ అయితే వెళతాను ప్రభు. నా తీర్మానం ఎలా ఉంటుందంటే, ప్రభు గనక 1-2 నెలలు చెబితే ఏం మాట్లాడను, ప్రసంగాలు చేయను, బయటికి రాను, ఫోన్ మాట్లాడను, అంత నిష్టగా ఉంటా. కానీ దేవుని కృపను బట్టి మరి ఏదన్నా సమస్యలుంటే వెళతాను ప్రభు అని అనుకుని తీర్మానం వేసి ప్రార్థనలో కూర్చున్నాం. మే నెల ప్రభు చెప్పారు, జూన్ నెల, జూలై నెల మరణ పరిస్థితులు జరిగినాయి. ఒకదాని తర్వాత ఒకటి, శోధన తర్వాత ఒకటి, ఒక శోధన తర్వాత ఒకటి. ఆగస్టు నెల 1వ తారీఖు వచ్చేలాగి ఆ కీడంతా తొలగిపోయింది. కుర్చీ మీద కూర్చొని పడిపోతాడు. ఇవి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు 12 అయింది కానీ మరి దేవుని యొక్క కృపను బట్టి ఆగస్టు నెల 1వ తారీఖు నుంచి ఆ యొక్క సాతాను పీడించే సందర్భాలన్నీ తొలగిపోయి దేవుడు ఆరోగ్యవంతుడిగా నిలబెట్టాడు. ఏదేమైనా దేవుని యొక్క కృపను బట్టి ప్రభువు మాటలు చాలా ప్రాముఖ్యమైనవి, ప్రభువు మాటలు చాలా దీవెనకరమైనవి, చాలా సంతోషకరమైనవి. నేను ప్రసంగం చేసినా, ఎవరు ప్రసంగం చేసినా అసలు మనం జరిగించే విషయాలు ఏమిటంటే, దోమలను ఒడిగట్టి
ఒంటిలను మిరింగువారు మీరే కదా అన్నారు. ఏమన్నారు? దోమలను ఒడిగట్టి ఒంటిలను మృంగువారు మీరే కదా అన్నారు. కనుక నేను ప్రసంగం చేయొచ్చు, నాకంటే పెద్దయ్య గారు ప్రసంగం చేయొచ్చు, చిన్నోళ్ళు చేయొచ్చు. కానీ ఆ ఒంటిలేమిటో గ్రహించాలి. మనలో ఒంటిలు అనే ఆ భయంకరమైన ఆ దోషాలేమిటో పరిశీలన చేసుకోవాలి. ఆ ఒంటెలు ఏమిటి? ఆ ఒంటెలు ఏమిటి? దోమలను ఒడిగట్టి ఒంటెలను మృంగువారు మీరే కారా అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారే స్వయంగా మాట్లాడారు. ఎవరో మాట్లాడిన మాట కాదు. ఈరోజు మన గతాన్ని వెనక్కి తిరిగి చూస్తే మనకంటే పెద్దవారు ఎలా నడిచారు, ఎలా జీవించారు, ఎలా ప్రార్థన చేశారు, ఎలా ముందుకు సాగారు, ఎలా వినయంగా ఉన్నారని ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మనకంటే ముందు దేవుని రాజ్యం చేరిన భక్తులు వారి స్థితి ఎలా నడిచారు, వారి నక్షత్రంలాగా ఎలా ఎదిగారు, అద్భుతమైన స్తంభాల్లాగా ఎలా నిలబడ్డారు. కానీ మనం నిలబడాలంటే మనం ఏం చేయాలి? మనం ఎలా నడవాలి? ఒంటిలేమిటి, దోమలేంటి అనేది మనం ఆలోచన చేస్తే చాలా ప్రాముఖ్యమైన అద్భుతకరమైన పరిస్థితులు మనకుంటాయి. మనకు ప్రసంగాలు ముఖ్యం కాదు. ఎందుకంటే 24 గంటలు ప్రార్థన చేస్తున్నారు కనుక కొంచెం ఇసుకుదల వస్తున్నారు. కొంచెం వాక్యం ద్వారా ప్రార్థన చేయడానికి మధ్య ప్రసంగాలు నిర్ణయించాం. కానీ ప్రసంగాల వల్ల చాలా మేలుంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే ఒంటిలను మన ఆ ప్రసంగం వాక్య కట్టుకంతో మనలో ఉన్న ఒంటిలు ఏమిటో బయటికి లాగాలి. ఆ ఒంటిలు బయటికి లాక్కోకుండా ఏదేదో మనం విజ్ఞాపన చేస్తూ ఇది కేకలేస్తే ప్రయోజనం మనకు చేకూరదని మనం ఆలోచన చేయాలి, మనం పరిశీలన చేయాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నారు? దోమలను ఒడిగట్టి ఒంటిలను దోమ లేకుండానట్లు ఒడిగట్టి ఒంటిలను మృంగువారు మీరే కదా. అంటే మనమేనని ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. ప్రభు ఎంత వేదంతో మాట్లాడారో, ఎంత ఆవేదంతో మాట్లాడారో, ఎంత దుఃఖంతో మాట్లాడారో, తనకున్న సమయం కొంచెమేనని కొంతమందినైనా ప్రభు వైపు మళ్లించాలని, లాగాలని, త్రిప్పాలని, వారి మనసుల్లో ఆయన సోటు చేసుకోవాలని ఎంతో వేదనతో ప్రత్యత్తాపంతో మాట్లాడిన సందర్భాలు ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు నేను చెప్పే రాత్రి వర్తమానం ఏమిటంటే, మనతోనే ఈ ప్రార్థన పోదు. మన తర్వాత మన కలిగిన సంతతి పిల్లలకి ఏం చేకూరుస్తున్నాం, ఏం చేకూర్చగలుగుతున్నాం? బైబిల్ గ్రంథంలో రాజులు పరిపాలన చేశారు, భక్తులు పరిపాలన చేశారు, న్యాయాధిపతులు పరిపాలన చేశారు, ప్రవక్తలు పరిపాలన చేశారు, యాజకులు, ప్రధాన యాజకులు పరిపాలన చేశారు. కానీ వారి తర్వాత వారి సంతతి పరిస్థితి ఏమిటి? వారి కలిగి ఉన్న బిడ్డల పరిస్థితి ఏమిటి? వారికి ఏం జరుగుతుందనేది ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఆ ఒంటి ఏమిటో మనం పరిశీలన చేస్తే, అన్ని ఒంటిల గురించి పరిశీలన చేయటం చాలా కష్టం. కానీ దైవజనురాలు సేవ చేసిన తర్వాత
ఆ దైవజనుల యొక్క ప్రార్థన, విజ్ఞాపన, సేవ, సంఘం నడిచిన విధానం, న్యాయ అన్యాయాలు, తన బిడ్డలకు ఏం జరిగిపోతుంది, ఎలా జరిగింది అనేది ఈరోజు ఒకవేళ శారీరక బిడ్డలే కావచ్చు, ఆత్మీయ బిడ్డలే కావచ్చు. శారీరక బిడ్డల విషయం కాదు, కానీ వారు కలిగిన ఆత్మీయ బిడ్డలో శిష్య బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఒక దేవుని యొక్క సేవకుడిని ఏర్పాటు చేసి, ఆ సేవకుడికి ఆత్మీయ సేవకుడిని ఏర్పాటు చేసి, ఆ సేవకుడిని నిలబెట్టి ఆ శిష్యుల ద్వారా పోషణిస్తూ, ఆయన కష్టపడిపోయినా శిష్యు బృందం ద్వారా నిలబెట్టి ఆదరిస్తున్న విధానాన్ని బట్టి చూస్తే, మరి ఒక్కసారి మనం పరిశీలన చేస్తే, మరి ఆదరిస్తున్నా, ప్రేమిస్తున్నా, పోషిస్తున్నా, కుటుంబ భారం భరిస్తున్న శిష్యుల బృందం వారికి మనం ఏం చేకూర్చగలుగుతున్నాం, ఏం చేయగలుగుతున్నాం? మనం వాళ్ళకి మేలు చేయగలుగుతున్నామా, ఫీడ్ చేయగలుగుతున్నామా? కన్న బిడ్డలే కావచ్చు, ఆత్మీయ బిడ్డలే కావచ్చు, ఆదరించబడిన శిష్యు బృందమే కావచ్చు, విశ్వాస బృందమే కావచ్చు, ఏ బృందమైనా నీ తర్వాత నీ సంతతికి, నీ దేవుడిచ్చిన సంతతికి నువ్వు ఏం చేయగలుగుతున్నావు? యేసుప్రభు వారు అన్నారు, నన్ను అంగీకరించి నా మాట ప్రకారం నడిస్తే నా సింహాసనం మీద కూర్చుని పెడతానన్నాడు. నా సింహాసనం మీద కూర్చుంటారన్నాడు. ఎవరి సింహాసనం మీద? యేసుప్రభు సింహాసనం మీద కూర్చుంటామండి. అంటే యేసుప్రభు సింహాసనం నుంచి లెగుస్తాడా? మరి ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన లేస్తాడా? మరి ఎక్కడ కూర్చుంటాం మనం? మరి ఎక్కడ కూర్చుంటాం? ఎక్కడ కూర్చుంటాం? కుర్చీ మీద ఎవరు కూర్చున్నారు ఇక్కడ? తిమోతి గారేనా? ఆయన సింహాసనం అనుకుందాం, ఆయన యేసు ప్రభు అనుకుందాం కొద్దిసేపు. ఆయన ఇప్పుడు నేను రక్షించబడిన విశ్వాసిని, మారుమోసి పొందా. ఇప్పుడు ఆ కుర్చీ మీద కూర్చోవాలి. ఇప్పుడు ఆయన లెగాలా, లేకపోతే యేసు ప్రభు ఆయన లెగాలా, లేకపోతే నేను ఎలా కూర్చోవాలి? ఎలా కూర్చోవాలి? కుర్చీలు కొంచెం పట్టుకోండి, ఇది గట్ట కూర్చోవాలి. మరి నా సింహాసనం మీద కూర్చోవడం అంటే అర్థం ఏంటి? ఇది కథ. అంటే అంత సింహాసనాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆయన సింహాసనం మీద ఆయన మీద కూర్చోబెట్టుకుంటున్నాడు. మరి మన తర్వాత మన ఆత్మీయ సంగతి, బిడ్డల విషయంలో మనం ఎలా చేస్తున్నాం అనేది, ఆ ఒంటిలు అనేది ఏమిటో మనం పరిశీలన చేయాలి. చూడండి, యోబు గ్రంథం 40వ అధ్యాయం 18వ వచనంలో యోబు గారు ఒక చక్కని మాట మాట్లాడతాడు. ఆయన పట్టుకున్న ఒంటి ఏమిటో అన్ని గురించి చెప్పుకోవాల్సిన అవసరం కొన్నిటి విషయంలో మనం వెళ్దాం. 40వ అధ్యాయం 18వ వచనంలో యోబు గారు మాట్లాడిన మాట మధురమైన మాట మాట్లాడుతున్నాడు. ఏమని? ఏమని? 29వ అధ్యాయం 18వ వచనం చూడండి సార్. 29వ అధ్యాయం యోబు గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం చూడండి. నేను ఇట్లా అనుకుంటే, ఏమంటారు? నేను ఇట్లా అనుకుంటేనే నా గూటి యొద్దనే నేను సత్యదను. నా గూటి యొద్దనే నేను సత్యదను అంటున్నాడు. నేను ఇట్లా అనుకుంటున్నాను అన్నాడు. ఆయనలో ఉన్న ఒంటి ఏమిటో ఆయన గ్రహిస్తున్నాడు. యోబు గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనంలో యోబు గారిలో ఉన్న ఆ ఒంటి విషయం మనం గమనిస్తున్నాడు. యోబు గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనంలో నేను ఇట్లా అనుకుంటేని ఏమనుకున్నాడు? నా గూటి యొద్దనే నేను చచ్చెదను. ఎక్కడ చనిపోతున్నాడు? గూటి యొద్దనే చనిపోతున్నాడు. ఎంత మహత్తరమైన మాట, ఎంత దీవెనకరమైన మాట, ఎంత ఆశీర్వాదకరమైన మాట. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా నా గూటి యొద్దకే నేను వచ్చేదను, నా గూటి యొద్దనే నేను సత్యదను, నా గూడుని నేను విడిచిపెట్టను, నా గూడు నేను విడిచిపెట్టను. ఈ ఒక్క వాక్యం చూడండి ఎంత అద్భుతకరంగా ఉన్నదో, ఎంత దీవెనకరంగా ఉన్నదో. నేను చనిపోయే వరకు కూడా
నాకు ఒక గూడిచ్చాడు. ఒక గూటిని సిద్ధం చేశాడు దేవుడు. గూటి మార్చను, నివాసం మార్చను. నేను ఎక్కడ పుట్టానో, ఎక్కడ పెరిగానో, ఏ గూటి వద్దకు వచ్చానో ఆ గూటి దగ్గరే చచ్చిపోతాను. ఈరోజు ఈ స్థితిలో ఎవరున్నారు? ఈ అనుభవాలు ఎవరున్నారు? ఈ అనుభవాలు ఎవరు ఎదుగుతున్నారు? నా గూటి వద్దనే నేను సత్యదను. శివాజీ చక్రవర్తి అడవికెళ్ళి ఒక సందర్భంలో తప్పిపోయాడు. సరే, సైనికులందరూ వెతికారు, దొరకల. 3 రోజులు చూశారు, దొరకలేదు. అడవంతా వెతికారు, కనిపించలేదు. 3 రోజులు రాత్రింబవళ్ళు కూడా శివాజీ అడవిలో నడుస్తూ ఒక పాకలో చిన్న లైటు, చిన్న దీపం వెలుగుతూ ఉందట. ఆ దీపం దగ్గరికి వెళ్ళాడు. ఆ దీపం దగ్గరికి వెళితే అక్కడ ముసలమ్మ ఉంది, ఆకలితో ఉన్నాడు. 3 రోజుల నుంచి నీళ్లు లేవు, ఆహారం లేదు, నిద్ర లేదు. అలాంటి పరిస్థితిలో ఆ ముసలమ్మ జొన్న అన్నం వండి వేడి అన్నం వేసేసేసింది. ఈయన ఆకలితున్నాయన ఒక్కసారి చేయి పట్టుకుని, చేత్తో ఆ ముద్ద పట్టుకుని తిందామని పట్టుకుని చేయి కాలి వదిలేసేసాడు. అప్పుడు ముసలమ్మ అంది, అయ్యా, మన రాజులాగానే ఆతృత ఎక్కువ, సహనం తక్కువ నీకు. ఇది కొంచెం లాక్కుంటూ తినాలి, కానీ ఒక్కసారి తింటే చేయి కాలకి ఎలా ఉంటుందండి. అప్పుడు ఈ రాజు కదా, రాజు అని గ్రహించలేదుగా. ఏమిటి రాజు సంగతి అంటే, మన రాజులాగా ఆతృత ఎక్కువ, ఆయాసం, ఆ సహనం తక్కువ నీకు. మన రాజుగా ఆతృత ఎక్కువ, సహనం తక్కువ. ఆతృతో పెద్ద కోట్లు చేయించాలని చూశాడు, కానీ ఓటమి పాలవుతున్నాడు. చిన్న రాజ్యాలు చేయించుకుంటూ పెద్ద రాజ్యం చేస్తే జయం పొందుతాడు కదని చెప్పినప్పుడు ఆయనకు జ్ఞానోదయం కలిగింది. కనుక దేవుని యొక్క వాక్య విషయంలో క్రమక్రమేపీ దేవుడు మనకు ఒక దారి చూపిస్తాడు, మార్గం చూపిస్తాడు, మనకి నడిచే విధానం చూపిస్తాడు. అందుకనే నా గూటి వద్దనే నేను సత్యదను. హంసలాగా, మైకులో చదివితే బాగుండదేమో, మైక్ కొట్టిస్తే బాగుండదేమో. హంసలాగా దీర్ఘాయుష్య కలిగి ఉంటాను నేను. కనుక హంసలాగా దీర్ఘాయుష్య కలిగి ఉంటాను. నా వ్రేళ్ళు నాకు ఎడతెగని ఘనత కలుగును. నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును. మంచు కొమ్మల మీద నిలుచును. నాకు ఎడతెగని ఘనత కలుగును. నాకు ఎప్పటికి కూడా బలంగా ఉంటుంది. నా కొరకు కాసుకుని ఉంటాడు. మౌనముగా ఉండేది. నేను మాట్లాడిన తర్వాత మారు మాట పలకకు ఉండేది. గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను. వర్షము కొరకు కనిపెట్టుకున్నట్లు వారు నా కొరకు కనిపెట్టుకున్నారు. కడవరి వాన కొరకు వారు వెడల్పుగా ఆశారహితులై ఉండగా దయగా చూసి చిరునవ్వు నవ్వి తిని లేకుండా వారేమి చేయరైరి. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచితిని. సేనలో రాజు వలెను దుఃఖించు వారికి ఓదార్చు వారిని నేను ఉన్నాను అంటున్నాడు. కనుక ఈయన ఉండటానికి కారణం, నేను పెద్దనై కూర్చుండి వారికి ఆలోచన చెప్పుతున్నాను.
సేనలో రాజులాగా ఉన్నాను, సేనాధిపతిలాగా ఉన్నాను, దుఃఖించే వారికి ఓదార్చువారిలాగా ఉన్నాను. ఒక పెద్దరికంగా కలిగిన వాడికి ఉండాలంటే, సేనలో రాజులాగా సేనాధిపతిగా ఉండాలంటే, దుఃఖించే వారికి ఓదార్పు కలిగిన వారికి ఉండాలంటే, అంశలాగా దీర్ఘాయుష్ కలిగిన వారికి ఉండాలంటే, వారి వ్రేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించినట్లుగా, నీళ్ళు అంటే ఆశీర్వాదకరమైన ఆత్మ, పరిశుద్ధాత్మ వ్యాప్తి చెందినట్లుగా, మంచు పరిశుద్ధాత్మ నింపబడినట్లుగా వారికి అద్భుతకరమైన, ఎప్పుడు బలవంతులుగా ఉంటారు కానీ బలహీనులుగా ఉండరు. దీని అంతటి కారణం, నేను ఎక్కడ కూర్చున్నాను, నేను ఎక్కడున్నాను, నేను గూటి యొద్దనే కూర్చున్నాను. నా గూటి యొద్ద ఉన్నాను గనక దేవుడు నాకు దీర్ఘాయుష్షు ఇస్తున్నాడు. నేను గూటి యొద్ద ఉన్నాను గనక దేవుడు మొక్క నీళ్లు ద్వారా మొక్క వృద్ధి అయ్యి ఫలాలు ఎలా ఇస్తుందో అలాగే అభివృద్ధి అయ్యే ఫలాలు ఇచ్చే చెట్టులాగా ఎదుగుతూ ఉన్నాను. నేను ఎండిపోవట్లేదు. చెట్టుకు మంచున్నట్లుగా దేవుని ఆత్మను నా మీద ఆవరించింది పరిశుద్ధాత్మ. వర్షం కొరకు వ్యవసాయకుడు ఎలా ఎదురు చూస్తాడో నా కొరకు అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. నేను పెద్దనైపోయాను. ఒక పెద్దరికమైన స్థితిలో దేవుడు నన్ను నిలబెట్టాడు అని యోబులు గ్రంథములో చక్కని మాట మాట్లాడుతుంది. కనుక దేవుని యొక్క అద్భుతకరమైన క్రియ ఏమిటంటే, గూటి యొద్దనే నేను నివాసం చేస్తాను అంటే, దేవుడు మనకి సంఘం ఇచ్చాడో, ఏ సేవకుడిని ఇచ్చాడో, ఏ సహవాసం ఇచ్చాడో దానిలో నిలబడి ఉండాలని దేవుని యొక్క వాక్యం. అలాంటప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. గూడులు మార్చిన, సంఘాలు మార్చిన, శిష్యులు మార్చిన పరిస్థితి బలహీనుడు అయిపోతావు. పెద్దరికానికి పనికిరావు. చివరిలో ఏమన్నాడు, నేను పెద్దనై కూర్చుండి వారికి మార్గాలు ఏర్పాటు చేస్తున్నాను, దారి ఏర్పాటు చేస్తున్నాను. ఒరే పిచ్చివాడా, నేను గూడు మార్చాను, గురువును మార్చాను, నువ్వు కూడా గూడు మార్చరా, నువ్వు శిష్యులు మార్చరా, నువ్వు దారి పోరా, ఆ దారి పోతావేంటిరా, అది మంచి దారి కాదు కదా, ఈ దారి పోరని అది నేర్పుతావు తప్ప మాకుతామైన విషయాలు ఏమో నేర్పలేవు. అందుకే నేను పెద్దగా చేయలేకపోతున్నాడు. నీ మార్గం తరిగిపోయింది, నీ దారి తప్పిపోయావు, మార్గంలో తప్పిపోయావు. ఒక సైనికుల్లాగా, ఒక రాజులాగా టీవీ కలిగిన వాడగలేవు, హోండా కలిగిన వాడు లేవు, హోదా కలిగిన వాడగలేవు, దుఃఖించేవాడి విషయంలో ఓదార్పు కలిగిన వాడుగా లేవు. అందుకని అంశలాగా దీర్ఘాయుషు లేని వాడుగా మధ్యలో రాలిపోతున్నావు. అందుకని వేళ్లకు ఆ చెట్టు వేళ్లకు నీళ్లు లేనట్లుగా నువ్వు ఆశీర్వాదం పొందలేకపోతున్నావు, దీవెని పొందలేకపోతున్నావు, నువ్వు ఫలాలు ఇవ్వలేకపోతున్నావు. నీ ద్వారా ఫలాలు రాకుండా అయిపోయింది. నీ మీద మంచు అనే పరిశుద్ధాత్మ లేదు. హీన స్థితిలో ఉన్నావు. నువ్వు ఇల్లులాగా బలంగా ఉండాలి, కానీ విల్లు కనుక మొక్కపోకుండా ఎప్పుడు ఆ సానపట్టిన విల్లులు ఎలా ఉంటుందో అలాగూ సానపట్టిన విల్లులాగా నిలబడి ఉంటే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అంత వాక్యము దీని అంతటికి వాక్యము 18వ వచనంలోనే గూటి యొద్ద నివాసం చేయాలి. గూడు మార్చిన వాడు ఏం చెప్పగలడు? దారి మార్చిన వాడు ఏం చెప్పగలడు? మార్గాన్ని మార్చిన వాడు ఏం చెప్పగలడు? అందుకని పెద్దరికం లేకుండా చేస్తాడు. అతనికి పెద్దరికంలో పాలు పంపులు లేకుండా చేస్తాడు. ఒకవేళ నేను అనుకోవచ్చు, నేను పెద్దనే, నా మాట ఏనండి, నా మాట లెక్క చేయండి, నాకు లోబడని చెప్పుకోవచ్చు. ఎన్ని చెప్పుకున్న ప్రయోజనం లేదు. మనిషికి భయపెడతావు కానీ మనసుకు భయపెట్టలేవు, మనసును బయటపెట్టలేవు. మనుషులు భయపడతారు కానీ మనసులు మాత్రం భయపడవు. మనుషులు తలంచుతారు కానీ వాళ్ళన్న మనసు మాత్రం తలంచదు. కనుక నేను గూటి యొద్దనే ఎలాంటి వాగ్దానం, ఎలాంటి దీవెనకరమైన మాట, అంశలాగా దీర్ఘాయుషు కలిగిన జీవితాన్ని కలిగిస్తానంటున్నాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎన్ని అనారోగ్యాలు వచ్చినా,
ఎలాంటి శోధన వచ్చినప్పుడు కూడా అద్భుతకరమైన కార్యాన్ని నీ పట్ల దేవుడు జరిగిస్తాడు. చూడండి, దేవుని యొక్క వాక్యములో మరొక మాట ఏమని రాయబడిందో, ఆ యొక్క దేవుని యొక్క అద్భుతకరమైన మాటని దావీదు విషయంలో దేవుడు చక్కని మాటను తెలియపరుస్తున్నాడు. సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనంలో, సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం ఏమని రాయబడిందో, దావీదు తర్వాత నిత్య సింహాసనాన్ని కల్పిస్తానని దేవుడు చక్కని మాట తెలియపరుస్తున్నాడు. సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను, నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనదేమనగా నేను నీకు సంతానము కలగజేసేదను, నీ దినములు నీ సంతానము కలగజేసేదను, నీ దినములు నీ దేవుడు నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. మందిరం కట్టేస్తాను. చూశారు దేవుడు ఎంత వాగ్దానం చేస్తున్నాడు. నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. చాలు చూశారా, రాజ్యాన్ని స్థిరపరుస్తాను, నీలో ఉంచిన బిడ్డలు స్థిరంగా నిలబెడతాను. నీ తర్వాత నువ్వు పరిపాలించే రాజరికం అంతా కూడా నీ బిడ్డలే చేస్తారు. నువ్వు స్థిరంగా ఉన్నావు గనక, గూటెద్దు ఉన్నావు గనక, నమ్ముకుని ఉన్నావు గనక అలాంటి అద్భుతకరమైన కార్యాన్ని 2వ దినవృత్తాంత గ్రంథములు 17వ అధ్యాయం 23వ వచనంలో కూడా దావీదు గురించి చెప్తారు. అక్కడ కూడా దావీదు గురించి చెప్తాడు. ఏమని చెప్తున్నాడు? 2వ దినవృత్తాంత గ్రంథములు 17వ అధ్యాయం 23వ వచనంలో కూడా అక్కడ కూడా దావీదు గురించే దేవుడు చక్కని మాట చెబుతూ ఉంటాడు. 17వ అధ్యాయం 23వ వచనం లేదు 2వ దినవృత్తాంత గ్రంథములు లేదు అయ్యగారు. 1వ దినవృత్తాంత గ్రంథం చూడండి, 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం చూడండి. కనుక అక్కడ కూడా నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను, అద్భుతకరమైన కార్యంగా చేస్తానని దేవుడు మాట్లాడుతా. ఎంత మాటని దేవుడు తెలియపరుస్తున్నాడో మనం గమనిస్తూ ఉండాలి. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ కూడా దేవుడు అదే మాటను తెలియపరుస్తూ ఉంటాడు. 2వ దినవృత్తాంత గ్రంథములు 23వ వచనం లేదా? ఏంటి 17 లేదా? మరి చెప్పాక 2వ దినవృత్తాంత గ్రంథం అన్నాగా, మొదటి దినవృత్తాంతం ముందు 2వ దినవృత్తాంత గ్రంథం అన్నాగా. 17:23 లేదా? 2వ దినవృత్తాంత గ్రంథములు 17:23 ముందన్నా. యెహోవా ఇప్పుడు నీ దాసుని గూర్చియు అతని సంతతిని గూర్చియు నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగునుగాక. ఇశ్రాయేలు దేవుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడని నీ పేరు ఎన్నటికి గణపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడునుగాక. మరియు నీ దాసుడైన దావీదు సంతతి నీ ఎదుట స్థిరపరచబడునుగా. 27వ వచనం వారు చదువుకుంటే ఇక్కడ కూడా స్థిరపరుస్తాను అంటున్నాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? స్థిరపరుస్తాను. ఇప్పుడు మన వరకే చూస్తున్నాం, మన పరిపాలన వరకే చూస్తున్నాం, మన ప్రార్థన వరకే చూస్తున్నాం, మన విధానం వరకే చూస్తున్నాం. కానీ మన తర్వాత సంఘం ఏమైపోద్ది, కట్టబడిన మందిరం ఏమైపోద్ది, తర్వాత మన బిడ్డలు పరిపాలన చేస్తారా లేదా, మన బిడ్డలు దేవుడు అనుగ్రహిస్తాడా లేదా? ప్రభు అంటారు, ఒకవేళ వాళ్ళు లోపం చేసినా, వాళ్ళు తప్పు చేసినా, వాళ్ళు దండించైనా నా చేతికి తీసుకొచ్చేస్తాను. దేవుడు దావీదుతో వాగ్దానం తర్వాత వచనాల్లో 27వ వచనం వరకు ఉంటాయి. దండించి నా చేతికి తీసుకొస్తాను, వాళ్ళు వదిలిపెట్టను, నీ తర్వాత
సింహాసనం నిత్యం ఉంటుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు గూటేద్దు ఉన్నావు గనక, నన్ను కరెక్ట్ నమ్ముకున్నావు గనక, నా కొరకు నివాసం చేస్తున్నావు గనక, నా కొరకే జీవిస్తున్నావు గనక, నీ తర్వాత నీ సంతతిని, నీ బిడ్డలు కూడా సింహాసనం మీద కూర్చుండబెడతాను. కనుక ఒకవేళ వాళ్ళు అవిధేయులై, వాళ్ళు దారి తప్పిపోయి, వారు రాంగురు నడిచినా కూడా వాళ్ళు శిక్షించి, వాళ్ళు గద్దించి, వాళ్ళని దండించి నా చేతులకు తీసుకొస్తాను. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఆ పవర్ సంపాదించాలి. ఇప్పుడు ఆ పవర్ సంపాదించాలి. ఆ పవర్ మనలో రావాలి. ఆ వాగ్దానం మనలోకి రావాలి. నేను ప్రార్థన చేస్తున్న సమయంలో ఈ తీర్మానం వేయమన్నారు కదా. వేసిన తర్వాత ఓ పాస్టర్ గారు వచ్చి, నీకు వయసు ఎంత అండి అన్నారు. నువ్వే చెప్పయ్యా అన్న దర్శనంలో. నీకు 80 సంవత్సరాలు కదా అన్నాడు. నీకు 80 సంవత్సరాలు కదా అంటే అక్కడ దేవుని స్తుతిస్తావన్నా. అయితే 2 రోజుల క్రితం మా చిన్నబాబుకి 2 ఆడపిల్లని వేదన ఉంది. ఆడు సేవ చేస్తాడు, సేవ తర్వాత ఎవరు సేవ చేస్తారన్న వేదన ఉంది. కానీ అలాగ అయిపోయింది. కానీ 5 సంవత్సరాల పాప నా దగ్గరకు వచ్చి 2 రోజుల క్రితం దర్శనంలో, తాతగారు నీవు నన్ను సేవకురాలుగా అభిషేకం చేయి తాతగారు, నీ సేవకురాలు కొంటాను తాతగారు అంటాను. దేవుని స్తోత్రం. తాతగారు నీ సేవకురాలు కొంటాను. నాకు 5 సంవత్సరాల పాప, 20 సంవత్సరాలు వచ్చాక సేవ చేయాలి అంటే దేవుడు నీ మనవరాలు కూడా సేవకురాలు చేస్తాను. ఎంత ఆశ్చర్యకరమైన విషయం, ఎంత దీవెనకరమైన విషయం. కానీ నీ తర్వాత నీ సంతతి ఎలా ఉంటుందని మనం ఆలోచించాలి దైవికంగా. పెళ్లి గురించి ప్రార్థన చేస్తుంటే ఆరోను కుమార్తెలు యాజకత్వం చేసినట్టుగా నీ బిడ్డలు యాజకత్వం చేస్తారన్నాడు. పెళ్లి గురించి చేస్తుంటే బిడ్డల గురించి చెప్పాడు దేవుడు. కనుక దేవుని యొక్క అద్భుతకరమైన క్రియ ఏమిటంటే, దేవుని వాగ్దానాలు మనం పొందాలి, దేవుని విషయాలు మనం పొందాలి. ఈ వాక్యాలు ఇప్పుడు ఆ సమూయేలు గ్రంథంలో, అలాగే దినవృత్తాంత గ్రంథంలో చదువుకుంటే దావీదుతో దేవుడు సెలవిచ్చిన మాట ఏమిటంటే, నిత్యము నీ సింహాసనం ఉంటుంది, తరతరాలు కూడా సింహాసనం ఉంటుంది, నీ బిడ్డలు పరిపాలన చేస్తారు, వాళ్ళ అవిధేయులైన పొరపాటు చేసిన వాళ్ళని దండించి గద్దించి నేను తీసుకొచ్చి మరలా నా సింహాసనం మీద కూర్చుండబెడతానని దేవుడు అద్భుతకరమైన వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు. ఇలాంటి మహత్తరమైన కార్యాలు మరి భవిష్యత్తు విషయంలో మనం ఉండగానే కనిపెట్టుకుని మనం ప్రార్థన చేస్తే దేవుడు మహత్తరమైన కార్యాల్ని దేవుడు చేస్తాడని మనం ఈరోజు దైవికంగా నమ్మాలి. అహాబు విషయం జరిగింది. అహాబు 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో చివరి వచనాల్లో అహాబు ఏం జరిగింది, నాబోతు చరిత్ర తెలుసు కదా. నాబోతు విషయంలో అన్యాయం చేశాడు అహాబు. ఇంకా భార్యల మాటని విగ్రహానికి లోనైపోయాడు. అయితే చేయరాని కార్యాలు చేయటానికి అహాబు సిద్ధమైపోయాడు. అయితే సిద్ధమైన తర్వాత చివరి వచనాలు చూడండి. అహాబు విషయంలో మరి యెషయా ప్రవక్త ఏమని చెప్తున్నాడు, అహాబుతో ఏమని చెప్తున్నాడు చదవండి మాట. 1వ రాజు గ్రంథం 21వ అధ్యాయం, 1వ రాజు గ్రంథము 21వ అధ్యాయంలో మాటను మనం ధ్యానం చేసుకుంటున్నాం. 27 వచ్చిన నుంచి 29 వచ్చిన వరకు. అహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, అహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించుట చూచితివా, నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట వలన ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా అహాబు కాలములో సంభవించుకోకుండా ఆపి అతని కుమారుని కాలములో అతని కుటుంబీకుల మీదకి అతని కుమారుని కాలములో నేను దాన్ని రప్పించెదను. అహాబు చేసిన పని అహాబుతో ఆగిపోయిందా? అహాబు నాబోధీషం చేశాడు, భార్య మాట విన్నాడు, చేయరాని పనులను చేసిన తర్వాత యెషయా ప్రవక్త గద్దించగానే గోనె పట్టు కట్టుకుని అహాబు ప్రార్థన చేశాడు. చాలా బాగుంది. ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ ప్రవక్త ఏం చెప్తున్నాడు,
ప్రవక్త నువ్వు కన్నీరు కార్చుట, నువ్వు గోనె పట్ట కట్టుకునుట, నువ్వు ప్రార్థన చేయటం నేను చూశాను. కానీ నీ కాలములో ఈ అపాయం జరగదు, ఆపేసేసాడు దేవుడు. అతని కుమారుని కాలంలో జరుగుతుంది ఆపద. అతని కుటుంబీకుల మీదకి నేను కుమారుని కాలంలో ఆపద జరుగుద్ది, ప్రమాదం జరుగుద్ది. ఏమిటండి నువ్వేమో దానికి అహాబు ఏమన్నాడు? భయపడ్డా? మళ్ళీ ఏమన్నా మెడిటేషన్ ప్రార్థన చేశాడా? మళ్ళీ అహాబు ఏమంటున్నాడు చూడండి. తర్వాత వచ్చిన లేదా? తర్వాత వచ్చిన లేదా? లేదు లేదు. మేలు అన్నాడు లేదా? నా కాలంలో ఆపి నా కుమారుని కలగజాలటం మేలు అన్నాడు లేదా? అక్కడ మింగేశారా మాటని? లేదయ్యారు అనలేదా? కనుక అహాబు కాలంలో కీడు ఆపేశాడంట. మరలా చదవండి 30 31 వచ్చిన ఆ యొక్క మొదటి రాజుల గ్రంథం 31. మరలా చదవండి అదే మాట. 21-27 వరకు. అహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. అహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించుట చేత అపాయం అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలములో అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించేదను. ఎన్ని వచనాలు ఉన్నాయి? 29 వచనాలు ఉన్నాయి. అంటే కుమారుడి మీదకి ఆపద రావచ్చు, ఈయన కాలం ఆపవచ్చా? మరి అపాయం కోని పట్ట కట్టుకున్నవాడు, ప్రార్థన చేసినవాడు, విజ్ఞాపన చేసి అపాయాన్ని ఆపినవాడు నా కుమారుడి కాలంలో జరగకుండా చేయని ఎందుకు చేయలేకపోయాడు? ఎందుకు విజ్ఞాపన చేయలేకపోయాడు? ఎందుకు కన్నీరు కాచలేకపోయాడు? ఎందుకు వేదన పొందలేకపోయాడు? అదే 2వ రాజు 20 అధ్యాయం చూడండి. 2వ రాజు గ్రంథము 20 అధ్యాయం 13 వచ్చిన చూడండి. అక్కడే ఉందో 2వ రాజు గ్రంథం 20 అధ్యాయము 12-13 వచనాలు. ఆ కాలమందు బబులోను రాజును ఇప్పుడు ఇందాకేమో అహాబు గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడేమో హిజ్కియా గురించి మాట్లాడుకుంటున్నాం. హిజ్కియా ఎలాంటి వాడు? విశ్వాసం ఇచ్చినవాడు. హిజ్కియా ఎలాంటి వాడు? దేవుని ఆజ్ఞలు పాటించినవాడు. హిజ్కియా ఎలాంటి వాడు? ప్రభువుని హత్తుకున్నవాడు. హిజ్కియా ఎలాంటి వాడు? ప్రభువుని వెంబడించినవాడు. హిజ్కియా ఎలాంటి వాడు? తన కంటే పూర్వీకులు ముందుగానే వెనకని అతనిలాంటి విశ్వాసం కలిగిన వాడు లేడని సర్టిఫై పొందినవాడు. నీకంటే నీ పూర్వకాలంలో నీకు ముందుగా నీ వెనక కానీ నీలాంటి విశ్వాసం కలిగిన వాడు లేడని సర్టిఫై పొందినవాడు. కానీ హిజ్కియా మంచి ఆశీర్వాదం మధ్య మంచి రోగం నుంచి బయటకు వచ్చినవాడు, దేవుని ప్రత్యక్ష చూసినవాడు. అంతేకాకుండా అతని కాలంలో 4 నెలలు కుప్పలు విరామ లేకుండా కుప్పలు వేసేసారు, పంటలు పండి దేవుని మందులు విచారమైన కానుకలు వచ్చేసినాయి. అంతేకాకుండా అతను చనిపోయిన తర్వాత అతని సమాధి రాజుల సమాధులు అందరికంటే ముందు పెట్టారు. అంటే లాస్ట్కి చివరికి వెళ్ళిన సమాధి గేటు పక్కన ముందే, అన్ని సమాధుల కంటే ముందే స్థానంలో హిజ్కియా సమాధిని పెట్టి అంతటి మహత్తరమైన హిజ్కియా ఆ యొక్క ఆశీర్వాదం చూసి, దీవుని చూసి అవన్నీ కూడా బబులోను వాళ్ళు రోగిగా ఉన్నాడని బబులోను అధికారులు కానుకలు తీసుకొస్తే అంతరం చూపించేశాడు. చూపించిన తర్వాత ఏం జరిగింది? ఎవరు వచ్చారు హిజ్కియా దగ్గరికి? ఏ భక్తుడు వచ్చాడు? దగ్గర ఏలియా వచ్చాడు అన్నాం. ఇప్పుడు ఎవరు వచ్చారు హిజ్కియా దగ్గరికి? ఎవరు వచ్చారు చూడండి. తర్వాత 20 అధ్యాయం 12-13 వచనాలు. ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి ఆ మనుషులు ఏమన్రి? ఆ మనుషులు ఎవరు? నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి? ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగగా హిజ్కియా బబులోనును దూరదేశం
నుండి వారు వచ్చి ఉన్నారని బబులోను దూర దేశం నుండి వారు వచ్చి ఉన్నారని వచ్చి ఉన్నారు. నీ ఇంటిలో వారు ఏమేమి చూచితిరని ఏమేమి చూపించుతావని అడగగా హిజ్కియా నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంట్లోనున్న మరుగు చేయక మొత్తం చూపించేసాను అన్నాడా. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చు మాట వినుము. వచ్చు దినములలో ఏమీ మిగలకుండా ఏమి మిగలకుండా నీ నగరమందున్న ఈ నగరమందున్న సమస్తము నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయును సర్వ సంపద అంతా కూడా బబులోను పట్టణానికి పావుబడినని వెళ్ళిపోతాయి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతానం అంతా కూడా బబులోను రాజు నగరనందు నపుంసకులుగా అంటే వాడు పెళ్లి లేకుండా నపుంసకులుగా వాళ్ళు చేసేస్తారు, వారు తీసుకుని పోవద్దు, నపుంసకులుగా చేసేస్తారా. అందుకు హిజ్కియా నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. ఏమన్నాడు? నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. నా దినములలో సమాధానము సత్యము కలిగిన ఎడల మేలే కదా అని యెషయాతో అనేను. అంటే ఆయన దినంలోనేమో జరగకూడదంట, ఈ పిల్లల దినాల్లో జరగటం మేలు అన్నమాట. ఇక్కడ చూసి అన్నమాట అంటే పిల్లల దినాల్లో కీడు జరగవచ్చా? నపుంసకులంటే పెళ్ళిళ్ళు లేకుండా దిక్కులేని వాళ్ళకు ఉండొచ్చా? ఏంటైనా నిద్రపోతున్నాడు గోడ కానీ ఆయన జోలపాటు పడినట్టుంది. ఎప్పుడు తెలవకుండా ఉంటుంది మనకి? ఉయ్యాల తోటలో వేసినప్పుడు జోలపాడినప్పుడు మనకు తెలవదు. మళ్ళీ సమాధి పెట్టిలో పెట్టినప్పుడు కూడా జోలపాడినప్పుడు మనకు తెలవదు. ఉయ్యాల తొట్టి దగ్గర సమాధి పెట్టి వరకు కూడా మనకేమి ఈ రెండు తొట్టిల్లో మనకేం తెలియదు, మనకేం అర్థం కాదు. మేలు అంటున్నాడు ఈ హిజ్కియా. ఏంటి ఏ మేలు? ఏది మేలు? నా కాలంలో జరగకోకుండా నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున తెలియజేసావు ప్రభువా, జరుగుట మేలే. యెహోవా నా పిల్లల కాలంలో జరిగితే మేలు అంటున్నాడు. చూసారా? రోగం కోసం అంత కాస్త ప్రార్థన చేసినాడు, కన్నీరు కాచినాడు, మొరపెట్టినాడు, గోడతోటి తిరిగినాడు. మళ్ళీ యెషయా ప్రవక్త వెళ్తాడు, మళ్ళీ వెనక తిప్పి మళ్ళీ నువ్వు కన్నీరు చూశాను, నీ ప్రార్థనకి గెలిచాను, నిన్ను బాగు చేశానని జవాబు పొందిన హిజ్కియా బిడ్డ కోసం ప్రార్థన చేయలేకపోయాడే? బిడ్డల కోసం ప్రార్థన చేయలేకపోయాడా? గూడు తప్పిపోయిన వాళ్ళు పరిస్థితులు ఎలా మార్గాలు దారి తొలగిపోతాయి. మేలు అంటున్నాడు. ఏమంటున్నాడు? మేలు 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 అంటున్నాడు. సరే, కనుక దైవికమైన అనుభవంలో, దేవుని యొక్క అనుభవంలో మన తర్వాత మనకిచ్చిన సంఘ విషయంలో కానీ, శిష్యుల విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ, ఆత్మీయ బిడ్డల విషయంలో కానీ, వారి కుటుంబ విషయంలో కానీ మేలు జరిగేటట్లుగా మన కాలంలోనే వారి గురించి వాగ్దానాలు పొందే అనుభూతిలో మనం ఉండాలి. దేవుని స్తోత్రం. ఆ అనుభూతి మనకు లేనప్పుడు దేవుని ద్వారా మనం అనుభవిస్తాం, నేరస్తులుగా నిలబడతాం. నేరస్తులు దోషులుగా నిలబెడతాడు దేవుడు. నీకు ఇచ్చిన సంతతిని అగ్నిగుండానికి దారి ఏర్పాటు చేసి నీవు పరలోకానికి వచ్చావు అనే సందర్భంలో దేవుని దగ్గర న్యారోపణ పొందే అవకాశం మనం పొందుతాం. కనుక మేలే అంటున్నాడు. ఏమంటున్నాడు హిజ్కియా? మేలే. ఏ మేలు? నా కాలంలో ఆపేసి నపుంసకులంటే పెళ్ళిళ్ళు ఉండవేక, పురుష విధానం ఉండదు, వాళ్ళ జీవితాంతం కూడా అలాగే ఉండాలి. మా గురువుగారు ఒకసారి ప్రభు ఏమో యవన కాలంలోనే సేవకి వెళ్ళమంటున్నాడు. సేవకి వెళ్ళి మా ఊరు ఎలాంటిదంటే భయంకరమైన, నేను వెళ్ళే ఊరు క్షణాల్లో భయంకరంగా మార్చే ఆ గ్రామం అలాంటిది. ఆ గ్రామం సేవకుడికి ఒంటరికి వెళితే ఏమైపోతానని ప్రభా 2 సంవత్సరాలు ఉద్యోగం చేసి పెళ్లి చేసుకుని స్థలం కొని మందిరం కట్టుకుని ఇల్లు కట్టుకుని వెళ్తాను ప్రభా అని ప్రార్థన చేయటం ప్రారంభించింది. ప్రార్థన చేస్తే దానికి జవాబు రాలా. సరే, మా గురువుగారు మరి దేవుడు చెప్తున్నాడు సేవకి వెళ్ళవేంటే సంస్థాన గారు అడిగితే ఈ సంగతి చెప్పా. అప్పుడు ఆయన అన్నారు, నేను ప్రార్థన చేసాను యవన విషయంలో, నీవు కూడా ఇలా ప్రార్థన చేయని, భార్య విషయంలో తప్ప ఏ స్త్రీ విషయంలో నాకు యవనం లేకుండా చేయి ప్రభు అని ప్రార్థన చేయని ఒక సూత్రం చెప్పాడు. ఎలా ప్రార్థన చేయాలో చెప్పాడు. చేయటం మొదలెట్టి
చేయటం మొదలెట్టిన తర్వాత 9 దినాలు ఉపవాసం ఉండమని దర్శనం వచ్చింది. ఉపవాస ప్రార్థన చేయటం ప్రారంభించి, ప్రభువా నా భార్య విషయంలో తప్ప ఏ స్త్రీ విషయంలో నాకు యవ్వనం లేకుండా చేయి. ఒకవేళ వాళ్ళు తొందర పెట్టినా, ఒకవేళ నేను తొందరపడినా ఆ యవ్వనం లేకుండా నాకు చేయి ప్రభు అని 9 దినాలు ఉపవాస ప్రార్థన చేయటం ప్రారంభించి, సేవకి వెళ్ళక ముందు, పెళ్ళి కాకముందు ప్రార్థన చేస్తూ ఉంటే ఒక 9వ రోజున దేవుని దూత సమూహం పైనుంచి దేవుని స్తుతించుకుంటూ వచ్చారు. నేను బెడ్ మీద పండుకుని ఉన్నాను. దర్శనంలో వాళ్ళు ఆ స్థలంలో ఆపరేషన్ చేసినట్టు చేసి అందరూ స్తుతించుకుంటూ వెళ్ళిపోయారు. చివరగా దేవుని యొక్క దూత నన్ను చేయెత్తి దీవించి, నీ భార్య విషయంలో తప్ప ఏ స్త్రీ విషయంలో నీకు యవ్వనం లేకుండా చేస్తానని చెప్పి స్తుతించుకుంటూ వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అప్పుడు సేవకు బయలుదేరాను. అంటే దేవుని సేవకు వెళ్ళిన తర్వాత అవమానం పాలవుతానేమో, దేవుని సేవకు వెళ్ళిన తర్వాత పడిపోతానేమో, దేవుని సేవకు వెళ్ళిన తర్వాత స్త్రీలలో అవుతానేమో, దేవుని సేవకు వెళ్ళిన తర్వాత సేవకులు పెట్టి వెళ్తానేమో. చాలామంది భార్యలు ఉండి కూడా భార్యలను వదిలిపెట్టి బిడ్డలను వదిలిపెట్టి వేరే వాళ్ళు తీసి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా సందర్భాలు జరిగినాయి. అలా మా ఊర్లో కూడా జరిగినాయి. కానీ నా స్థితి కూడా అలా ఉంటుందని ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతకరమైన నాలో ఉన్న ఒక శక్తి తొలగిపోయినట్లుగా నాకు అవగాహన అయింది. అలా కొన్ని విధానాల్లో కొన్ని సందర్భాల్లో అలా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళటం వల్ల సేవలో నిలబడగలిగాం, సేవల అవంతరాల్లో నిలబడగలిగాం. ఎన్ని పరిస్థితి వచ్చినా కూడా ఎదుర్కోగలిగాం, ఎన్ని పరిస్థితులు తట్టుకోగలిగాం, దేవుళ్ళు నిలబడగలిగాం, పవిత్రతను కాపాడుకోగలిగాం. కనుక ఆ వాగ్దానం లేకపోతే జీవితంలో ఏం జీవితం జరిగేదో ఎలా జరిగేదో తెలిసేది కాదనమాట. కనుక దేవుని యొక్క అద్భుతకరమైన విషయం. మరి ఈజీగా ఇక్కడ నపుంసకులుగా వెళతారు. నపుంసకులంటే ఇక వాడి ఆ పరిస్థితి వాళ్ళని అలా చేసేస్తాడు అని ఆ సందర్భంలో చెప్పినా కూడా భయం లేకుండా, వేదన లేకుండా, నా కాలంలో జరగకపోతే పర్వాలేదు, నా పిల్లల కాలం జరిగితే మేలే కదా అన్నాడంటే ఆయన భక్తి అంతవరకు ఉంది. ముందు కాలం చాలా భక్తి కలిగిన, అనుభూతి పెరిగిన ఆయన భక్తి చివరికి వచ్చే సమయంలో నా కాలంలో తర్వాత పిల్లల కాలంలో అంటే పరిస్థితి ఏమిటి అనేది ఈ ప్రార్థన కూడికలు అలాంటి అనుభూతిని మనం పొందాలి. కనుక నువ్వు గూటి అద్ద లేకపోతే, నువ్వు గూటి అద్ద నివాసం చేయకపోతే, నీ గూటి అద్ద నివాసం లేని బలహీనుడు అవుతావు. తారుమారు జీవితాల్లో మార్గాలు తప్పిపోయి, దారి తప్పిపోయి, నీ కాలంలో దారి తప్పిపోతావు. చివరి నీ పిల్లల కాలంలో కూడా దారి తప్పిపోయి ఎక్కడికి పోతారో ఏమైపోతారో కూడా అర్థం కాని పరిస్థితి. యెహూ అనే ఒక భక్తుడి గురించి చెప్పుకుందాం. యెహూ సంగతి ఏంటి చెప్పి తెలుసా మీకు? యెహూ సంగతి 2వ అధ్యాయంలో యెహూ ఏం చేశాడు? యెహూ ఏం చేశాడు? యెజ్బేలును చంపాడు, దేవుని మాట నెరవేర్చాడు. తర్వాత మీరందరూ రండి, ఎవరు ఇక్కడ బయలుదేవతను పూజించే వాళ్ళందరూ రండి, ఆరాధన మొత్తం సాటింపు వేపించేశాడు. అందరూ వచ్చి గుడి అంతా నిండిపోయారు. పెట్టాడు సీమోను గారు ఇలాంటి వాళ్ళని గుమ్మాల దగ్గర పెట్టేశాడు. ఏంటి సీమోను గారు నీలాంటి వాళ్ళు గుమ్మం దగ్గర పెట్టేశాడు. ఎవరు? యెహూ. దేవుని స్తోత్రం. నిద్రపోయేవాళ్ళు ఉండారా? దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. బేత్పగే అనగా అంత నిలబడదాం. అంజూర పండ్ల నిలయం, యేసున్ శిష్యులున్ పండ్లు వెదకగా ఒక పండు కూడా దొరకదాయే. బేత్పగే అనగా అంజూర పండ్ల నిలయం, యేసున్ శిష్యులున్ పండ్లు వెదకగా ఒక పండు కూడా దొరకదాయే. ఓ సోదరా, ఓ సోదరి, ఎలా ఉన్నది నీ జీవితం? ఎలా ఉన్నది నీ జీవితం? ఓ సోదరా, ఓ సోదరి, ఎలా ఉన్నది నీ జీవితం? ఎలా ఉన్నది నీ జీవితం? పైకి
పైకి పచ్చగా నీవు కనిపిస్తావు, మంచిగా ఉన్నానని అనుకుంటావు. పైకి పచ్చగా నీవు కనిపిస్తావు, మంచిగా ఉన్నానని అనుకుంటావు. వస్తుంది నీకు అగ్ని పరీక్ష, తెస్తుంది నీకు నరక శిక్ష. వస్తుంది నీకు అగ్ని పరీక్ష, తెస్తుంది నీకు నరక శిక్ష. ఓ సోదరా, ఓ సోదరి, ఎలా ఉన్నది నీ జీవితం? ఎలా ఉన్నది నీ జీవితం? సమరయ స్త్రీని నీవు చూడుము, యేసు దాహము ఇమ్మని అడిగెను. సమరయ స్త్రీని నీవు చూడుము, యేసు దాహము ఇమ్మని అడిగెను. నజరేయుడేసు అని గ్రహించెను, కాయన కృపతోటి అందరినీ మార్చెను. నజరేయుడేసు అని గ్రహించెను, ఆయన కృపతోటి అందరినీ మార్చెను. ఓ సోదరా, ఓ సోదరి, ఎలా ఉన్నది నీ జీవితం? ఎలా ఉన్నది నీ జీవితం? పొట్టలి చెట్టు వేరున నాటి ఉన్నది, పాలించని చెట్టును నరకమని. పొట్టలి చెట్టు వేరున నాటి ఉన్నది, పాలించని చెట్టును నరకమని. మూడేండ్ల నుండి యేసు పండ్లు వెదకగా, పక్క పండు కూడా దొరకదాయే. మూడేండ్ల నుండి యేసు పండ్లు వెదకగా, పక్క పండు కూడా దొరకదాయే. ఓ సోదరా, ఓ సోదరి, ఎలా ఉన్నది నీ జీవితం? ఎలా ఉన్నది నీ జీవితం? పైకి పచ్చగా నీవు కనిపిస్తావు, మంచిగా ఉన్నానని అనుకుంటావు. పైకి పచ్చగా నీవు కనిపిస్తావు, మంచిగా ఉన్నానని అనుకుంటావు. వస్తుంది నీకు అగ్ని పరీక్ష, తెస్తుంది నీకు నరక శిక్ష. వస్తుంది నీకు అగ్ని పరీక్ష, తెస్తుంది నీకు నరక శిక్ష. ఓ సోదరా, ఓ సోదరి, ఎలా ఉన్నది నీ జీవితం? ఎలా ఉన్నది నీ జీవితం? దేవుని స్తోత్రం. అందరూ కూర్చోనండి, అందరూ కూర్చోనండి. దేవుని స్తోత్రం. మొదటి బ్యాచ్లోనే తక్కువ మంది ఉన్నారు, రెండో బ్యాచ్లోనేమో ఎక్కువ మంది ఉన్నారు. ఏదేమైనా మొదటి బ్యాచ్ని రెండో బ్యాచ్ని దీవించాడు దేవుడు ఈ రాత్రి సమయంలో. యెహూ ఏం చేశాడు? బయలుని ఆరాధించే వాళ్ళందరూ ఎక్కడికి రమ్మన్నాడు? వీరందరూ భక్తులే కదా, అంతా ఎక్కడ చెప్పాలి స్టోరీ అంతా? బయలు గుడిలోకి రమ్మన్నాడు. భక్తులు మాత్రం రాకుండా చూడమన్నాడు కావల వారిని. భక్తులు మాత్రం రాకుండా చూడండి అని బయలు ఆరాధించే వాళ్ళందరూ గుడి అంతా కిటకిటలాడిపోయారు, మొక్కుబళ్ళని చెల్లించారు. ఇక కాపలు ఉన్నవాళ్ళు ఆ లోపల ఉన్నవాళ్ళని మొత్తాన్ని చంపేసేసారు. ఉందా వాక్యం? నేను కొంత చెప్తున్నానా? ఉందా లేదా? రెఫరెన్స్ చెప్పి చదువుకుంటారు అంతే. అది చూసారా, అందరు తప్పించేసి మొత్తాన్ని అంతమొందించేసాడు. అలాంటి దేవుడి యొక్క మాటిని నిర్ణయ ప్రకారం జరిగించే అలాంటి భక్తుడు అన్నమాట. 10వ అధ్యాయం చూడండి, 2వ రాజు 10వ అధ్యాయం
29:30 వచనాలు చూడండి. అయితే ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు 30 వచనం చూడండి. 10వ అధ్యాయం 30 వచనం. కావున యెహోవా యెహూతో నీలాగు సెలవిచ్చెను. ఇలాగు సెలవిచ్చి దేవుడు యెహూతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున అహాబు కుటుంబీకులందరికీ చేశావు. నా దృష్టికి న్యాయమైన దాన్ని న్యాయమైనది చేశావు. దేవుని స్తోత్రం. కనుక నా ఆజ్ఞ చొప్పున అహాబు కుటుంబీకులు ఏం చేయమన్నానో అంత చేశావు, నెరవేర్చావు. అబ్బా, దేవుడే చెప్తున్నాడు యెహోవా గురించి. గనుక నా దృష్టికి న్యాయమైనది చేశావు. న్యాయంగా నడిస్తే జీవితం చాలా మేలే. న్యాయంగా నడవకోకుండా అన్యాయంగా నడిస్తే తర్వాత ఫలితం ఏంటో చూడండి. న్యాయంగా నడిచావు గనుక నీ కుమారులు 4వ తరం వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులగుదురు. రాజ్య పరిపాలన చేస్తారు. దేవుని స్తోత్రం. ఆసీనులు అవుతారు. దేవుని స్తోత్రం. నువ్వు న్యాయమైనది చేసావు గనక, నా ఆజ్ఞలు నెరవేర్చావు గనక నీ తర్వాత నీ బిడ్డలు 4వ తరం వరకు రాజులే. నీ తర్వాత నీ కుమారుడు రాజే, నీ మనవడు రాజే, నీ మనవడు రాజే, తర్వాత మునిమానవుడు కూడా రాజే. దేవుని స్తోత్రం. 4 వరకు వచ్చింది ఆయన ప్రార్థన. అయితే అక్కడ వరకు ఆగిపోయింది. 4 తరాల వరకు నీ బిడ్డలు రాజ్య పరిపాలన చేస్తారు. వాళ్ళు అక్రమదారులైనా, వాళ్ళు చెడ్డ మార్గంలో ఉన్నా, వారు చెడు మార్గంలో ఉన్నా, వారి కాళ్ళను పట్టుకుని, చెవు పట్టుకుని, మెడ పట్టుకుని, పిండేసి, లాగేసి, తీసుకొచ్చి శిక్షించి సింహాసనం మీద కూర్చుని పెడతా. నా మాట నెరవేర్చేవాడగా చేస్తా. అబ్బాయి, ఎంత మాట సిరిపురం. మంచి మాట కాదు. ఎంత మాట ఇది. ఏం చేస్తే న్యాయంగా చేసావు. గూటి ఎత్తున్నావు, మార్గాలను ఏర్పాటు చేసుకున్నావు, అంశలాగా జీవించావు. నీ వేళ చుట్టూ నీడే ప్రవహించింది. నీ తల మీద మంచు ఉంది. నువ్వెప్పుడు ఆ పెద్ద రేఖల్లో కూర్చున్నావు. శాన్లో రాజరిక పరిపాలన చేశావు కనుక నీ తర్వాత నీ బిడ్డలు న్యాయాన్ని బట్టి నువ్వు నడిచావు గనక, న్యాయమైన జీవితం జీవించావు కనుక నీ బిడ్డలు 4వ తరం వరకు కూడా సింహాసనం పరిపాలన చేస్తారు. అన్న తర్వాత వచ్చిన చూడండి ఏమైందో. మరి అక్కడ ఏం జరిగిందో తర్వాత వచ్చింది. అయితే ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపాల్లో యెహూ ఏమాత్రమును విసర్జించాల, కొన్ని పాపాలను విసర్జించాలా. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును హృదయంతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడు. ధర్మశాస్త్రం నెరవేర్చిన శ్రద్ధాభక్తులు లేనివాడుకున్నావు. అంతకుముందే న్యాయంగా జరిగించావు కనుక నీకు 4వ తరం బిడ్డల పరిపాలన అది ఓకే. అయితే నువ్వు కొన్ని విసర్జించలా, కొన్నిటి అనుసరించావు. శ్రద్ధ లేకుండా ధర్మశాస్త్ర విషయంలో శ్రద్ధ లేదు, ప్రార్థన విషయంలో శ్రద్ధ లేదు, దిద్దుబాటు విషయంలో శ్రద్ధ లేదు, ఆరాధన జరపడంలో శ్రద్ధ లేదు, సువార్త చెప్పడంలో శ్రద్ధ లేదు, దేవుని కొరకు నిలబడే శ్రద్ధ లేదు, రోగుల కొరకు ప్రార్థన చేయడం శ్రద్ధ లేదు, శ్రద్ధ భక్తి ధర్మశాస్త్రం లేదు కనుక శ్రద్ధాభక్తులు లేనివాడు అయిపోయావు నువ్వు. శ్రద్ధాభక్తులు లేదు కనుక ఏం జరిగింది? తర్వాత ఏం జరిగింది చదవండి. తర్వాత ఏం జరిగిందో. ఆ దినములలో యెహోవా ఇశ్రాయేలు వారిని తగ్గింపు ఆరంభించే. తగ్గిపోద్ది. ఇక ఈ సంఖ్య తగ్గిపోద్ది, సంఘం తగ్గిపోద్ది, శిష్యులు నడిపించడం తగ్గిపోద్ది, అభిషేకాలు తగ్గిపోతాయి, రాబడి తగ్గిపోద్ది, అన్నీ తగ్గిపోతాయి. ఏం చేసావు నువ్వు? దేవుని విషయంలో శ్రద్ధాభక్తులు లేని వాడుకున్నావు. ప్రార్థన చేయరా అంటే ప్రార్థన చేయలా, సువార్తకి వెళ్ళమంటే సువార్తకి వెళ్ళా, సేవ చేయమంటే సేవ చేయలా. మా పిల్లడికి జ్వరం వచ్చింది, నా భార్య జ్వరం వచ్చింది, నేను రాలేదన్నావు. రాలేను? ఏం కాకినాడ గారు, నేను రాలేనన్నావు, నేను వెళ్ళనన్నావు. భార్య కబురుగా పెట్టగానే ప్రార్థనలు పెట్టి సేవలు పెట్టి బ్యాగ్ చదువుకుని బైకులు అక్కడ వెళ్ళిపోయావు. భార్యకు ఆరోగ్యం లేదు, పిల్లల ఆరోగ్యం లేకపోతే. శ్రద్ధాభక్తులు లేనివాడు ఉన్నావు కనుక ఏ సంఖ్య తగ్గిపోయింది? సంఘం తగ్గిపోయింది, రాబడి తగ్గిపోయింది, వచ్చేవాడు తగ్గిపోయారు. ఇక రానివాడు 0 0 0 0 అయిపోయింది.
న్యాయంగా పరిపాలిస్తేనేమో సింహాసనం మీద కూర్చొని పెట్టాడు పిల్లలు 4వ తరం వరకు. అయితే శ్రద్ధాభక్తులు లేని వాడుకు ఉన్నాడు కనుక దిగజారిపోయిన పని. ఈరోజు సంఘాలు ఎందుకు దిగజారుతున్నాయి? ఎందుకు రాబడి ఆగిపోతుంది? దశభాగులు ఇచ్చేవాళ్ళు ఎందుకు ఆగిపోయిన వాళ్ళు ఇక్కడ నిద్రపోతున్నాడు? ఇక్కడ నిలబడి వాళ్ళు ఇద్దరు చెవులు నిలబడి సరిపోదు. ఇది ఆల్రెడీ ప్రేయర్ కదా, కూడికలు కనుక సువార్త కూడా ముగించవచ్చు. కానీ ఇది షాకులు కూడి కానీ ఏం భయం, అక్కడ ఒక నిద్రపోతుంది తలుపు అనుకుని. ఏమి లేదు, శుభ్రంగా హాయిగా మనం జీవిస్తాం సంతోషంగా. ఎంత పరిస్థితి చూడండి, ఎంత జరిగిందో. కానీ సంఘాలు ఎందుకు తగ్గుతున్నాయి? సంఘాలు ఎందుకు కట్టలేకపోతున్నావు? దీవెన ఎందుకు పొందలేకపోతున్నావు? ఎందుకు ఆశీర్వాదం పొందలేకపోతున్నావు? బిడ్డల పెళ్ళిళ్ళు ఎందుకు చేయలేకపోతున్నావు? వాళ్ళ జీవితాలు ఎందుకు మేలు జరగట్లేదు? భర్తలు ఎందుకు వదిలిపెడుతున్నారు? భార్యలు ఎందుకు వదిలిపెడుతున్నారు? ఎందుకు ఇది జరుగుతుంది? తగాదాలు ఎందుకు వస్తున్నాయి? గొడవలు ఎందుకు వస్తున్నాయి? శిష్యులు ఎందుకు చేయలేకపోతున్నావు? సంఘాన్ని ఎందుకు కట్టలేకపోతున్నావు? 24 గంటలు ప్రార్థనలు ఉంటున్నావు, విజ్ఞాపన చేస్తావు, ఉపవాస ప్రార్థన చేస్తున్నావు. నీకు గైడ్ ఏది? నీకు వచ్చిన దర్శనానికి ఎలా ప్రార్థన చేస్తున్నావు? ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? ఎలా ప్రార్థన చేస్తున్నావు? ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? దర్శనానికి మలుచుకుంటున్నావు కానీ అది వాళ్ళది వీళ్ళది అనుకుంటున్నావు కానీ నీది అనుకుని ముందుకు సాగలేకపోతున్నావు. శ్రద్ధ లేని వాడుకున్నావు కనుక, శ్రద్ధాభక్తులు లేనివాడు కనుక తగ్గిపోయి 0 పాయింట్లోకి వచ్చేసేసి. ఎంత ప్రార్థన చేస్తావు? సంఘాలు ఎందుకు పెరగట్లేదు? ఇంత ప్రార్థన చేస్తావు, శిష్యులు ఎందుకు చేయలేకపోతున్నావు? ఇంత ప్రార్థన చేస్తే కరువు ఎందుకు వస్తుంది? ఇంత ప్రార్థన చేస్తే ఎందుకు బలహీనత వస్తుంది? ఇంత ప్రార్థన ఎందుకు అనారోగ్యాలు వస్తున్నాయి? దేనికి వస్తున్నాయి? పరిస్థితి ఆలోచించలేని పరిస్థితి, ఆలోచించిన అర్థం కాని పరిస్థితి. నా గూటి వద్ద నేను చచ్చిపోతాను, నేను న్యాయం ప్రకారం నడుస్తాను. న్యాయ ప్రకారం నడిస్తే అద్భుతకరం. 4 తరాల వరకే ఈయన రాజ్య పరిపాలన చేయించగలిగాడు. కానీ దావీదైతే నిత్యము దీపం వెలిగిపోద్ది. సింహాసనం మీద చివరి వరకు కూడా నీ సింహాసనం మీద నీ బిడ్డలు రాజ్య పరిపాలన చేస్తారు, వారే ఆ సింహాసనం మీద కూర్చుంటారని భూలోకం అంతవరకు కూడా ఆయన రాజ్యం నిలబడింది. అందుకని 1000 తరాల వరకు ఏమన్నా ద్వితీయోపదేశకాండంలో 5వ అధ్యాయంలో నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు ప్రార్థనా పరుడు అయితే 1000 తరాల వరకు కరుణిస్తానంటున్నాడు. చూడండి, ఆ వాక్యం చదివి ముగించేసుకుందాం. నువ్వు నా ఆజ్ఞ గైకొని వారి విషయంలో 1000 తరాల వరకే, 1000 తరాల వరకు కరుణిస్తానంటే 4 తరాలకు ఆగిపోయింది యెహోవా సంతతి, 4 తరాలకు ఆగిపోయింది. అహాబు విషయంలో అయితే మరి ఆ విధంగా ఉంది. మరి ఆ దేవుని యొక్క విషయంలో, మరి హిజ్కియా విషయం అయితే నా కాలంలో జరగకపోయినా నా పిల్లల కాలం జరగ మేలేలా అంటున్నాడు. ఏమిటి పరిస్థితి? మొదట్లో చూస్తే గంభీరమైన ప్రార్థన విజ్ఞాపనలు, లాస్ట్కి వచ్చే సమయాలకి బలహీనమైపోయినాయి, ప్రార్థన శక్తిని ఉపయోగించలేకపోయారు. జబ్బు చేస్తే అంత కన్నీరుగా జబ్బు నుంచి బయటకు వచ్చిన హిజ్కియా గోడ గడియారకు ముందుకెళ్లాల్సింది వెనక్కి వచ్చేసింది. అంత అద్భుతకరమైన జరిగించిన హిజ్కియా పట్ల మరి ముందు పిల్లల విషయం ఎందుకు జరుగుతుందని ఎందుకు పట్టుపట్టలేకపోయాడు? ఎందుకు వేదన పడలేకపోయాడు? అహాబు ఎందుకు వేదన పడలేకపోయాడు? కనుక దేవుని యొక్క విషయంలో, మరి దేవుని విషయాలు మనం గ్రహిస్తే సేవ విషయంలో చాలా మరి గూటి వద్ద నివసించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా ప్రభువా, దయగలిగిన మా ప్రభువా, నా గూటి వద్దే నేను ఉంటాను, నా సహవాసంలో నేను ఉంటాను, నా సంఘంలో నేను ఉంటాను, నా గురువు దగ్గరే నేను ఉంటాను. నా గురి నేను తప్పును, గురి చూసి పరిగెత్తుతాను, గురి చూడని వాళ్ళు పరిగెత్తువాడిని